నాయకత్వం రేవంత్ అనే నాయకత్వం సాధించుకుంటాం తెలంగాణ విద్యార్థి అమరవీరుల ఆశయాలను సాధించుకుంటాం తెలంగాణ విద్యార్థి అమరవీరుల ఆశయాలను సాధించుకుంటాం. ధన్యవాదాలు జాబ్ క్యాలెండర్ చేసిన రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు విద్యార్థుల ఆశయాలు సాధించుకున్న రేవంత్ అన్న గారికి మెల్లవండి పడిపోండి ఇద్దరు వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం రండి మీరు తెలంగాణ సాధించుకున్న ఆశయాల్లో నిధులు నియామకాలు అనే దాని మీద సాధించుకున్నాము. ఆ కళని నిజం చేస్తూ మొన్న అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు కూడా విద్యార్థుల ఆశయాలను ఏదైతే కోరుకున్నారో విద్యార్థుల ఆశయాల మేరకు 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేయలేని పని ఈరోజు విద్యార్థుల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి విద్యార్థులకు నిరుద్యోగులకు ఈ ప్రజాప్రభుత్వం అండగా ఉంటాయని చెప్పేసి మరోసారి నిరూపించారు. అట్లాగే విద్యార్థులలో అట్లాగే ప్రభుత్వ బడులలో సాంకేతిక విద్యను ప్రోత్సహించాలని చెప్పేసి కరెంటు ఏదైతే ఇళ్లలో ఫ్రీ కరెంట్ ఇట్లా ఉచితంగా ఇస్తుండ్రో ప్రభుత్వ బడులకు కూడా ఉచిత కరెంటు పథకాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ బడులలో పేద విద్యార్థులకు అండగా నిలబడే ప్రభుత్వం అని చెప్పేసి మరోసారి నిరూపించారు. అట్లాగే నిరుద్యోగులకు కూడా విద్యార్థులకు కూడా ఎన్ఎస్ఐ తరఫున మేము అండగా నిలబడుతూనే వస్తున్నాం. అట్లాగే ఏదైతే ఇంకా భవిష్యత్తులో కూడా జరగాల్సిన ప్రోగ్రాంలో కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటాయని చెప్పేసి హామీ తెలియజేసిన రేవంత్ రెడ్డి అన్న గారికి అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఆదిలాబాద్ ఎన్ఎస్ఐ జిల్లా కమిటీ పక్షాన ఆదిలాబాద్లో ఉన్న నిరుద్యోగుల విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం.